హాయ్ గైస్, ఈరోజు పచ్చి అలసందలు పులిహోర చేస్తాము. ఆ పులిహోరకి పచ్చిమిరపకాయలు మీరు తిన్నంత కారం వేసుకోండి, ఒక ఆనియన్, తెల్లగడ్డ, చింతపండు, టమాటో వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పెట్టి చేసుకున్నాం. రైస్కి సంగటికి బాగుంటుంది, పులిహోర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవాలు జీలకర్ర వేస్తాను, వేగినాక ఆనియన్ వేస్తాను, తెల్లగడ్డ, ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తే ఘాటు వస్తుంది కాబట్టి ఎండకు దానికి ఫేస్ అంతా మంట వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆనియన్ వేసి చేసుకుంటాను నేను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, కారం చాలా బాగుంటుంది. ఇది ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే ఘాటు అనిపించింది మనకి. ఇప్పుడు కడుక్కున్న అలసందలు వేసుకుందాం, పచ్చి అలసందలు. వేసుకోవచ్చు, కరవడు వంకాయ వేసి కారపులుసు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. డిఫరెంట్గా కర్రీ చేసుకోవచ్చు. అవన్నీ చేసేసాను కాబట్టి ఈరోజు నేను పులిహోర సంగటి చేసుకున్నామా రైస్ చేసుకున్నామా డౌట్. వేగింది కదా, కొంచెం టమాటా, చింతపండు, పులుసు తగ్గదు చింతపండు, పచ్చికి పావు స్పూన్ పచ్చి వేసేసి వాటర్ వేసేస్తాం. ఇప్పుడు దీన్ని వాటర్ పోసి కుక్కర్లో పెట్టేస్తాం. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. కుక్కర్లో వేసేసాను, కొద్దిగా వాటర్ కూడా పోసేస్తాను. మీకు కొద్దిగా ఎక్కువ తిక్కుగా గట్టిగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, కొద్దిగా గుడ్డిగా కావాలన్నా ఎలా కావాలన్నా. సాల్ట్ వేసేసాను, ఇప్పుడు దాన్ని ఎనిపేస్తాను. దీనికి ఏమంటే ఫస్ట్ 3 స్పూన్ ఆయిల్ వేసాను, 3 స్పూన్ వన్ ఆనియన్ వేసాను, ఆవాలు కూడా వేయలేదు. ఆనియన్ కొద్దిగా వేగాక కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ వేసాను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసాను, 1 టమాటో వేసాను, కొద్దిగా పసుపు పొడి, సాల్ట్ వేసాను. ఇది కొద్దిగా నూనెలోనే ఇలా వాడ్చుకున్నాక కొద్దిగా వేగాక మనకి మన ఉప్పు కారం వేసుకున్నాము. స్పూన్ మిరప్పొడి వేసుకున్నాం, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి 3 దీంట్లో ఉంటుంది వేసుకున్నాం. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఉడికేదాన్ని బట్టి వితిన్ 15 మినిట్స్లో చికెన్ అయిపోతుంది. విత్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీతో మన చపాతీ తినొచ్చు, దోశకి తినొచ్చు, రైస్కి తినొచ్చు, సంగటికి తినొచ్చు, ఇన్ని తినొచ్చు. ఇలా చేసుకుంటే మసాలా ఏం వేసుకోలేదు. ఎంత కారం చూసుకొని కొద్దిగా వాటర్ వేసేస్తాను. చూసారా, చికెన్ కర్రీ లీవ్స్ కూడా వేయలేదు నేను దీనికి. సింపుల్ అండి, ఈజీ అనమాట. కొత్తిమీర దించేటప్పుడు వేసుకుందాం, కాసేపు ఉడకనిస్తాము. కారం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం. కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది. మనకి కారం తక్కువగా ఉంది. కారం ఉంటేనే చికెన్కి గ్రేవీకి బాగుంటుంది, రైస్కి సంగటికి. కొద్దిగా కారం వేసుకున్నాం. చూసి మీరు వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను కారం తింటాను కాబట్టి అలా వేసుకున్నా. ఏం చేసిన అలసంద పులిహోర రెడీ అయిపోయింది, చూసారా. వేసుకొని సంగటికి చికెను గ్రేవీ అలసంద పులిహోర తిన్నాం. టేస్టీ అండ్ హెల్దీ కర్రీ సంగటి పులిహోర. వేడి ఎండగా దానికి వేడి వేడి తినేసి పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తింటే. ఒక పక్క పులిహోర, ఒక పక్క సూపర్గా సంగటి వేడి, ఒక్క చికెను. ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంది చికెన్. సింపుల్గా చేసుకోవచ్చు, సూపర్గా ఉంది.
చికెన్ కన్నా బుల్గర్ బాగా నచ్చింది నాకు. యమ్మీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే.